అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఉలవచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఉలవలు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఈ ఉలవలను ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని తీసుకున్నానండి. ఉడకబెట్టుకున్న ఉలవల్ని ఇలా ఒక జల్లిబుట్ట తీసుకొని దాని కింద ఒక బౌల్ పెట్టుకొని ఇలా ఉడకట్టుకోండి. దాని వాటర్ని ఇప్పుడు మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నానండి. కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఒక 3 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 6 to 7 పచ్చిమిరపకాయలని వేసుకోండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను. దాన్ని వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 ఎల్లిపాయలని దంచి పెట్టుకున్నానండి. అవి వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఉలవల రసంని వేసేసుకోండి. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని రసం చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. అంతలోపల మనం ఉడకపెట్టుకున్న ఉలవల్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఇలా ఒక 8 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మరో 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. అంతే అండి, ఉలవచారు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు వేడి అన్నంతో తిన్నారంటే చాలా బాగుంటుందండి. తిన్నంత అన్నం దీంతోనే తింటారండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.